బిగ్ బాస్ 8 కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గతేడాది సీజన్ 7 సూపర్ హిట్ గా నిలిచింది. ఉల్టా పుల్టాతో ఊహించిన స్థాయిలో జరిగింది. దాంతో టీఆర్పీ రేటింగ్ భారీగా వచ్చింది. అందుకే ఏడాది పాటు ఎదురు చూడకుండా అతి త్వరలో సీజన్ 8 స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ప్రతిసారి సెప్టెంబర్లో షో స్టార్ట్ అవుతుంది. కానీ ఈసారి ఏప్రిల్ లేదా మేలో స్టార్ట్ చేయాలని భావిస్తున్నారట. సెప్టెంబర్ సమయంలో కొత్త సినిమా షూటింగ్స్ తో నాగార్జున బిజీ ఉంటారు. అప్పుడు బిగ్ బాస్ సినిమా 2 అంటే కష్టం అవుతుంది. అందుకే ఏప్రిల్లో స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. దానికోసం కంటెస్టెంట్స్ ఎంపిక కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా సీజన్ 7 లో వచ్చిన నైని పావనికి మళ్లీ ఛాన్స్ ఇస్తున్నట్లు సమాచారం. సీజన్ 7 లో వచ్చిన పావని ఒక వారం పాటు హౌస్ లో ఉన్నారు. అందరితో మంచిగా ఉంటూ గేమ్ ఆడినా కూడా ఆమె ఎలిమినేట్ అయిపోయింది. దాంతో నైని పావని హౌస్ లో అలాగే స్టేజ్ మీద చాలా ఏడ్చారు. ఇక హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా చాలా రోజులు బాధపడ్డారు. ఆమెలో మంచి టాలెంట్ ఉంది. బిగ్ బాస్ తర్వాత ఆమెకు క్రేజ్ కూడా పెరిగింది. అందుకే రతిక రీ ఎంట్రీ సమయంలో ఆమె ప్లేస్ లో నైని పావని తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆడియన్స్. ఈ యంగ్ బ్యూటీకి మంచి క్రేజ్ ఏర్పడడంతో సీజన్ 8 లో ఆమెకు మరో ఛాన్స్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. వైల్డ్ కార్డ్ గా కాకుండా ఈసారి సీజన్ మొదట్లోనే ఆమె ఎంట్రీ ఇస్తే ఎక్కువ వారాల పాటు హౌస్ లో ఉండే అవకాశం ఉంది. మరి సోషల్ మీడియాలో వస్తున్నట్లు నైని పావని సీజన్ 8 లో మళ్ళీ ఎంట్రీ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. ఇక సీజన్ 8 లో ఫుల్ క్రేజ్ ఉన్న సెలబ్రిటీస్ ని తీసుకుంటారని తెలుస్తుంది. దానికోసం సెలక్షన్ ప్రక్రియ కూడా స్టార్ట్ చేశారు. ఇక సీజన్ 8 కి కూడా నాగార్జున గారే హోస్ట్ గా చేస్తారని తెలుస్తుంది. అన్ని కుదిరితే ఏప్రిల్లో సీజన్ 8 మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అంత త్వరగా సీజన్ 8 స్టార్ట్ అయితే అది ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. సీజన్ 7 తో అత్యధిక టీఆర్పీ తెచ్చుకున్న బిగ్ బాస్ టీమ్ సీజన్ 8 మరింత ఎక్కువ కోసం ప్రయత్నం చేస్తుంది. మరి సీజన్ 8 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? కంటెస్టెంట్స్ గా ఎవరొస్తారు? హోస్ట్ గా నాగార్జున ఉంటారా లేదా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తారా అన్నది ఆసక్తిగా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా